ఏమిటంటే తనకు ప్రయోజనం ఉండదు, ఇంకెవడికి కూడా ప్రయోజనం రాకూడదు అనేటువంటి సిద్ధాంతంలో కొంతమంది ఉంటూ ఉంటారు. నా నా ఇల్లు భద్రంగా ఉండాలి, తక్కిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అనేటువంటి వాళ్ళు. ఒక్కొక్క చోట నా ఇల్లు భద్రంగా ఉండటం కూడా కాదు, అవతలవాడు ఏడుస్తూ ఉంటే చంకలు కొట్టుకుని ఆనందిస్తూ ఉండే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. విశ్వామిత్రుల వారు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే మారీచుడు సుబాహువు అనేటువంటి రాక్షసులిద్దరూ కూడా వచ్చి ఆ యజ్ఞకుండంలో రక్తము మాంసము కుండలతో కుమ్మరించిపోయినారు. అలా కుమ్మరించినందువల్ల వాడికి ఏమైనా ఒక్క వెంట్రుక వాసైనా ప్రయోజనం ఉంటుందా? ఆ ప్రయోజనం కూడా వాడు చూడలే, ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఒక 10 మందికి కొన్ని లక్షల మందికి మేలు జరిగేటువంటి యజ్ఞం నాశనం అయిపోతుంది. అదే దాన్ని వాళ్ళ వాళ్ళ భావన, అట్లా కావటమే వాళ్ళ భావన. అటువంటి వాళ్ళు దుష్కృతులు, పాడు పనులు చేసేవాళ్ళు. లోకంలో మనకు చాలామంది అట్లాగా అటువంటి వాళ్ళు